దేవుడు పూజ చేసేటప్పుడు స్తోత్రాలు చదివేటప్పుడు కానీ ఏదైనా సరే మనము నేల మీద కూర్చొని చేయొచ్చా, లేకపోతే ఏదైనా ఆసనం వేసుకోవాలా అని అడుగుతున్నారు. అయితే మనం భగవంతుడికి పూజ చేసేటప్పుడు కటిక నేల మీద కూర్చోకూడదు. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి అనేటటువంటిది ఉంది. కాబట్టి ఈ భూమికి ఏదైతే ఆకర్షణ శక్తి ఉందో అదంతా కూడా గ్రహిస్తుంది కదా, గ్రాస్ప్ చేసుకుంటుంది కదా. అందుకని కానీ గ్రహించేటటువంటి శక్తి ఉంది కదా భూమికి. అందుకు మనం చేసేటటువంటి పూజా ఫలం అంతా కూడా మనకే దక్కాలి అనే దృష్టితో మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటిది ఆచ్ఛాదన అనేటటువంటిది. అంటే కొన్నిటి మీద కూర్చోకూడదని చెప్తారు. వేటి మీద కూర్చోకూడదంటే రాయి మీద, కర్ర మీద, వీటి మీద కూర్చోకూడదు అని చెప్తారు. నేల మీద, ఉట్టి నేల ఉందనుకోండి, దానికి బండలాగా ఉంటుంది కదా, ఆ బండ మీద, నేల మీద, రాయి మీద, కర్ర మీద, ఇట్లాంటి వాటి మీద కూర్చోకూడదు అంటారు. కానీ కర్రతో చేసినటువంటి పీటలు ఉంటాయి కదండి, మరి వాటి మీద కూర్చోవచ్చా అని అంటే, కర్రతో చేసినటువంటి పీటల మీద కూర్చునేటప్పుడు కూడాను కంబళి లాంటి ఆచ్ఛాదన వేసుకోవాలి. ఏదైనా సరే కంబళి లాంటిది వేసుకొని మనం పూజ చేసుకోవాలి. అయితే నేల మీద వేసుకునేటప్పుడు దర్భాసనం వేసుకోవచ్చా అండి అంటారు. దర్భాసనం లాంటిది వేసుకొని పూజ చేసుకోవచ్చు. అయితే ఇవాళ మనకి అన్నీ చక్కగా పూజకి సంబంధించినటువంటి పూజా స్టోర్లలో కానీ అక్కడ కూడా మనకి పూజకి ఆసనాలు దొరుకుతున్నాయి. అలాంటివి కూడా మనకి అందుబాటులో ఉంటే మన దగ్గర చక్కగా మంచి పీటలు ఉంటే వాటి మీద కూర్చోవచ్చు. లేని పక్షంలో అటువంటి ఆసనాలనన్నా తెచ్చుకొని వేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా దర్భాసనాలు లాంటివి కూడాను వేసుకొని మనం పూజ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఇంకొక మాట కూడా అడుగుతున్నారు. ఏమిటంటే, ఏమండి మేము దేవుడి మందిరం ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము. కాసేపు ఎక్కడైతే ఏదైతే పూజ అంటే పంచోపచారాలు కానీ షోడశోపచారాలు అయితే దీపారాధన అదేవిధంగా నైవేదన ఇవన్నీ చేస్తాం కదా మనం పంచోపచారాలు. ఆ పంచోపచారాలకు కానీ షోడశోపచారాలు కానీ పూజ అయిపోయిన తర్వాత ఎక్కువసేపు కూర్చొని మేము పారాయణ చేసుకోలేకపోతున్నాము. యువతలకు వచ్చి వేరే చోట కూర్చొని మేము శుచిగానే ఉండి పారాయణ చేసుకోవచ్చా అంటున్నారు. చక్కగా నిరభ్యంతరంగా నిరాక్షేపణగా యువతలకు వచ్చి కూర్చొని పారాయణ అనేటటువంటిది చేసుకోవచ్చు. మనకు కూర్చొని అవకాశము, వీలు, వసతి ఉంటే అక్కడ దేవుడి మందిరం దగ్గర కూర్చొని చేసుకోవటం. అట్లా అంతసేపు కూర్చునేటటువంటి వసతి కానీ అంటే శరీరం కూడా సహకరించాలి కదా. అందుకని చెప్పి వారి వీలుని బట్టి యువతలకు కూడా మనం శుచిగా ఉన్న చోట చక్కగా కూర్చొని ఈ విధంగా పారాయణలు అవి కూడా చేసుకోవచ్చు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఆసనం అనేటటువంటిది వేసుకోకుండా మనం పూజ మటుకు చేసుకోకూడదు.